వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. టేకమట్ల మండలం బూర్నపల్లి గ్రామంలోని మానేరు బాగులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి అందిన సమాచారం మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కోడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పేరుతో అనుమతి లేకుండా వాగు నుంచి ఇసుక తరలిస్తున్న లారీలను ఆయన అడ్డుకొని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరుతో ఇసుకను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కమిషనర్లకు ఆశపడి దారదత్తం చేస్తున్న తీరుపై మండిపడ్డారు. వాగులో నుంచి ఇసుక తవ్వకాలకు ఎవరి ప్రమేయంతో మీరు అనుమతి ఇచ్చారని తహసీల్దార్ సీఏలను ప్రశ్నించారు. అనుమతి లేకుండా భారీ స్థాయిలో ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇసుక మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సంపదను కొల్లగొట్టే అక్రమ ఇసుక దందాను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమాలను పూర్తిగా అరికట్టాలని కోరారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వారి వెంట టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ నేను చెప్తారు జేసీబీ అంటే అక్కడ కూడా జేసీబీ పెడతారు. అది కూడా మనసులో వర్కింగ్ డేసే ఇచ్చినాము. కరెక్టేనండి. ఇప్పుడు ఒక నిమిషం అమ్మారావు గారు, ఇప్పుడు దేవస్థానానికి ఇచ్చినట్టు లాడివ గారు దేవస్థానం వర్క్ కూడా టెండర్ వర్క్, అది గవర్నమెంట్ టెండర్ చేసిన వర్క్. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎట్లయితే ఉంటారో టెండర్ అయితే గోదావరి నుంచి తెచ్చుకొని కట్టాలి. అది ఇప్పటికీ టెంపుల్ పేరు మీద కొన్ని వేల ట్రాక్టర్ల ఇసుక ఇక్కడి నుంచి ఎవరైతే ఇసుక కొట్టుకునే వాళ్ళు ఉన్నారో ఇంధనమైన్ల పేరు మీద కొట్టిళ్ళు, అది ఎక్కడికో పోయింది. అయినా ప్రతి ట్రాక్టర్ అయినా 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు ఫ్రీగా పోయించుకున్నారు. దాదాపు సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు పోసిండ్లు. అక్కడికి వెళ్ళిపోయింది. గుడిది కూడా దాదాపు పనులు అయిపోయినాయి. ఇప్పుడు టెంపుల్కు వర్క్కు ఇసుకే అవసరం లేదు. ఈ టెంపుల్ పేరు మీద జాతీయ రహదారి NHకు ఇక్కడ నుంచి ఇసుక పోతున్నది. ఈ ఒక వినాయక్ అనేటువంటి కాంట్రాక్టరు ఇది టెంపుల్ కొట్టేయడం. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మీడియాను తీసుకొని పోతే టెంపుల్ దగ్గర ఇసుక చూపించాలి నాకు. ఇప్పుడు మీరు అయితే ఇసుక చూపించాలి. మీరు మీ సిఐ గారు, ఎస్ఐ గారు నాకు ఇసుక చూపించాలి. ఇప్పుడు మీ పరిధిలో వస్తాయి సిఐ గారు. ఇప్పుడు పోదాం ఇక్కడ నుంచి ఇసుక కనుక ఉంటే నేను రాజకీయాలే అసలు దీని గురించి దేని కాదు నేను చెప్తలేం, కానీ దీని గురించి మాట్లాడడం. ఇసుక అనేది టెంపుల్కే పోతలేదు. 100 టన్స్ అన్నారు. ఇప్పుడు 100 టన్స్ నిన్న మొన్నటికెళ్ళి కొడుతున్నా 100 టన్స్ పోతాయి. ఇప్పుడు నా ముందట వస్తుంటే 5-6 ఎంటీ లారీ టిప్పర్లు పోతున్నాయి. ఎంటీ టిప్పర్లు 5-6 పోతున్నాయి. మీరు పెట్టిన నెంబర్, ఈ నెంబర్ మీరే ఇచ్చిన నెంబర్ ఒక ఏమొద్దు. TG 1313 ఆ నెంబర్ ఎంత? TG 2177 ఉందా? ఇలా 2177 మీరు ఇచ్చింది కదా. TG 1313, TG 1323, TG 115, TG 116 ఈ నెంబర్ ఎంత? సిఏ గారు మీరు కూడా ఉద్యోగం చేయాలి అంతే. మిమ్మల్ని ఒక నిమిషం 1313 ఉందా? ఇలా ఆ నెంబర్ చూడ 2177. ఇట్లా 5-6 బండ్లు మేము వస్తుంటే వెళ్ళిపోయినాయి. మేము వస్తున్నామని తెలిసి ఎప్పుడైతే ఎస్ఐ గారు మేడం అమూల్య మేడం గారు వచ్చిందో వాళ్ళు రావడం వీళ్ళు పోవడం 2 జరిగింది. మాకు అక్కడ ఆల్రెడీ కలబడ్డాయి. టేక్ మాట చెబుతానే కదా ఇప్పుడు ఈ బండ్ల నెంబర్లు కాదు. ఈ బండ్ల నెంబర్లు ఈ నెంబర్కి ఈ బండి నెంబర్ లేదు. తర్వాత ఇంత విచ్చలవిడిగా జేసీబీ పెట్టి డైరెక్ట్ అది కాక మీరు ఇక్కడ ఒక నిమిషం ఎంఆర్ఓ గారు రండి ఇట్లా. మరి అవునమ్మా, మీరు ఇచ్చిన పర్మిషన్ కూడా 100 టన్స్ 4 days ఏమున్నది 36 నాడు మీరు ఆర్డర్ ఇచ్చిండ్రు. 1 to 4 ఇవాళ ఏం తారీఖమ్మా? ఇవాళ ఏం తారీఖు? ఇవాళ 6వ తారీఖు 6th. ఇవాళ మీరు ఇచ్చింది 100 టన్స్. ఇప్పటికి పోయింది 2000 నుంచి 3000 టన్నులు పోయింది. 3 టన్స్ పోయింది. 3000 4000 టన్నులు పోయింది. ఇది బోర్నపల్లి చివారు. ఒకటే మేడం ఎవడన్నా ఇప్పుడు సిఏ గారు మీరు ఎవరో ట్రాక్టర్లు పోతున్నాయి మేము కళ్ళు మూసుకుంటున్నాం. రాత్రి టిప్పర్లు పోతేనే మేము కళ్ళు మూసుకుంటున్నాం. ఇంత విచ్చలవిడిగా పొద్దున్నాక ఇంత విచ్చలవిడిగా
ఇంత నిశ్చిగ్గా ఇసుక అంతా పోసుకపోతా ఉంటే మరి రైతులు ఏం కావాలి రేపు ఈ భూగర్భ జలాలు పోతే ఏం కావాలి? మేము మీ వాళ్ళని అడగండి, మేము ఎక్కడ ఈ లోకల్ కన్జంప్షన్ కోసం ఎక్కడ ఆబ్జెక్షన్ చెప్తలేం సార్. ఏ పార్టీ పరంగా ఏమన్నా అడగండి, మీ వాళ్ళని అడగండి. ఏ నరేష్ ఏమైనా చేస్తారా? మీరు లోకల్ కన్జంప్షన్ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం సార్. ఈ విషయం తెలియదు మేడం. ఇప్పుడు ఏమంటారు, ఇది ఏమంటారు చెప్పండి. మరి తప్పు జరిగింది, ఇప్పుడు మీరు తప్పు ఏ రకంగా శిక్షిస్తారో లేదు. ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు నిన్న మీకు ఫోన్ చేసినామా? చేసినా చెప్పిలా నేను మార్నింగ్ మేడం ఇట్లా పోతుంది అని చెప్తే, అంటే నేను ఆదివారం కదని ఎట్లా రావాలన్నారు. సోమవారం కూడా వస్తాను కదా, ఆదివారం సోమవారం కూడా వచ్చింది. ఇంత దయచేసి మేడం మీరు మండల రెవెన్యూ అధికారి గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఒకటే చెప్తున్నాం, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ మేము ఏం చెప్తున్నామంటే, ఆ రోజు ఈ మైనింగ్ ఈ యొక్క క్వారీని క్యాన్సిల్ చేయించి కూడా, ఎందుకంటే మాకు తెలియక వేసిండ్రు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ తోటి మేము క్యాన్సిల్ చేయించినాం. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగా ఇప్పటికే, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ రైతులు ఒక వర్షం పడ్డా పడకపోయినా ఇక్కడ పంటలు పండించుకుంటున్నారు. 2 పంటలు పండుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ శాండ్ ఉండడం, శాండ్ వల్ల గ్రౌండ్ వాటర్ ఉండడం వల్ల పండించుకుంటున్నారు. ఈ శాండ్ అందరూ ఇట్లా తీసుకుంటూ పోతే ఇంకో 10 ఏళ్ళ 5 ఏళ్ళ మొత్తం శాండ్ లేకుండా పోతుంది. వేరే రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రంలో శాండ్ ముట్టుకోవడానికి లేదు. వాడు ఏమన్నా ర్యాక్ శాండే వాడాలి మొత్తం. అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అక్కడ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ప్రకారం ఉన్నది. మన తెలంగాణలోనే ప్రాజెక్టులు కడుతున్న ఒక సాగు చూపెట్టి గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా శాండ్ తీస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద అక్రమాలు జరుగుతున్నాయి. అయినా మేము ఎందుకంటే ఇందుని అడ్డుకుంటే ఏమంటారు, ఇల్లు పేదోడు ఇల్లు కట్టుకుంటారు, అయినా చూసుకుంటున్నాం. కానీ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద కట్టుకున్నది 10%, 90% వేరే అవసరాలకు పోతున్నది. ఇంత ఇప్పుడు నేషనల్ హైవే వర్క్ జరుగుతున్నది మేడం. మీరు ఇప్పుడు నిజంగా మీకు మీ సిఐ గారికి ఉంటుంది, నేషనల్ హైవేకు వాళ్ళు టెండర్ వేసి వర్క్ పట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన శాండ్ కావాల్సిన వాళ్ళు గోదావరికి వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే ర్యాక్ శాండ్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలి? దేవుడి పేరు చెప్పి, కోటంచ దేవుడి స్వామి పేరు చెప్పి మీ ఆర్డీఓ గారిని మిమ్మల్ని మిస్లీడ్ చేసి ఇక్కడ నుంచి శాండ్ దాదాపు 2-3 వేల టన్నులు ఇక్కడ నుంచి తీసిండు. మీరు ఇప్పుడు నిజంగా మీకు సిఐ గారి కాన్సెప్ట్ ఉంటే మా ప్రెస్ వాళ్ళు వస్తారు, మామూలు కూడా వస్తారు, మీరు పోయి దేవస్థానం కాడ ఇసుకుందా చూడండి. ఇసుకుంటే ఓకే, ఇసుక ఉన్నదా మీరు చూడండి. ఈ 2,000-3,000 టన్నులు ఇసుక ఉన్నదా చూడండి. ఒక్క ఇసుక లేదు. కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి. ఈ బండ్లను ఏం చేస్తారో, ఇదేం చేస్తారో దీన్ని యాక్షన్ తీసుకోండి. రాత్రిపూట ఇప్పటికి కూడా జేసీబీలు పెట్టి లోడ్లు చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఒకటే ఆగండి. మొగుళ్ళపల్లిలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అటు కాలువపల్లిలో జరుగుతుంది. మొత్తం పెద్ద జేసీబీలు చిన్న జేసీబీలు పెట్టి లోడ్ చేస్తారు.